ఇంతకు ముందు ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, ఒక కమెడియన్ అన్నట్లుగా ఉండేది సినీ పరిశ్రమ వ్యవహారం. సినిమా తన భాషా పరిధుల్ని పెంచుకోవడంతో కథతో పాటు కాస్టింగ్ కి కూడా తన పరిధుల్ని భారీగా పెంచుకుంటుంది. తాజాగా నిర్మాణంలో ఉన్న ఈ పాన్ ఇండియా మూవీ కూడా నాకు ఒకరు కాదు చాలా మంది స్టార్స్ కావాలి అంటూ డిమాండ్ చేయడంతో భారీ స్టార్స్ ని సెట్ లోకి దింపుతున్నాడట ఈ క్రేజీ డైరెక్టర్. మరి ఏ సినిమా కోసం ఇంతలా పాన్ ఇండియా స్టార్స్ ని డౌన్లోడ్ చేస్తున్నాడో మీరు అనుకేయండి. లోకేష్ కనకరాజ్ నగరం సినిమాతో సత్తా చాటిన ఈ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాస్టర్ సినిమాతో భారీ క్రేజే కొట్టేశాడు. ఇక ప్రస్తుతం దక్షిణాదిన ఎక్కువ డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఈయన కూడా ఒకరని చెప్పాలి. కథలు కొత్తగా లేకపోయినా స్క్రీన్ ప్లే, హీరోయిజం, ఎలివేషన్లతో ఇప్పటి ట్రెండ్ కి నచ్చేలా సినిమాలు తీయడంతో యూత్ లో ఫాలోయింగ్ పెంచింది. ఇక లియో యావరేజ్ అయినా అంత భారీ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లోనూ రావటానికి విజయ్ ఇమేజ్ కన్నా ఎక్కువ పనిచేసింది లోకేష్ బ్రాండే అని చెప్పక తప్పదు. ప్రస్తుతం రజనీకాంత్ తో తాను కూలీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసుకున్న ఈ మాఫియా డ్రామా 4 దశాబ్దాల క్రితం జరిగిన బంగారం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని ఇన్సైడ్ సర్కిల్స్ లో టాక్ జోరుగా నడుస్తుంది. ఇక కూలీ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర ప్రత్యేక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్లు చాలదన్నట్లు బాలీవుడ్ నుంచి అమెరికాని సైతం తీసుకొస్తున్నాడట ఈ క్రేజీ క్రియేటర్. ఇదే నిజమైతే కూలీ హిందీ మార్కెట్ కు బూస్ట్ దొరికినట్లేనని చెప్పక తప్పదు. ఎందుకంటే రజనీ సోలో హీరోగా చేసిన వాటిని నార్త్ ఆడియన్స్ పట్టించుకోవటం లేదనడానికి జైలర్, వేటయాన్లే సాక్ష్యం. ఇక కూలీ తర్వాత ఖైదీ 2 త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని చెప్తున్నారు. ఇంకో 3 సంవత్సరాలు లోకేష్ పూర్తిగా వీటిపై టైం కేటాయించబోతున్నాడు. దాంతో తెలుగులో స్టార్ హీరోలు తనతో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటే నేను చాలా బిజీ బాబు అంటూ సైలెంట్ గా సైడ్ అవుతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. చూడాలి మరి టాలీవుడ్ లో కూడా సత్తా చాటుతాడా లేక కాలీవుడ్ చాలంటూ సర్దుకుంటాడా? For more videos like this, subscribe Big TV channel.